చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ వారి పాడుతా తీగ బాలుగారి ఆధ్వర్యంలో ఎంతోమంది యువ గాయని గాయకుల్ని తయారు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమం ఎన్నో లక్షల మంది వీక్షించే కార్యక్రమం. మేము ఇక్కడ కూడా యుఎస్లో కూడా మేము ఎంతోమంది రెగ్యులర్గా ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఫాలో అవుతుంటాం. అలాంటి పాడుతా తీగ ఈరోజు ఇక్కడ మా హ్యూస్టన్ నగరంలోకి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. హ్యూస్టన్ ఈ నగరాన్ని స్పేస్ సిటీ అని అంటారు. ఎందుకంటే నాసాకి పుట్టినిల్లు కాబట్టి. ఎనర్జీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే 5,000కు పైగా ఎనర్జీ అనుబంధ సంస్థలకు కేంద్రం కాబట్టి. అన్నిటికీ మించి కత్రీనా తుఫాను బాధితులని ఇక్కడ వారు ఆదరించి అక్కున చేర్చుకున్న తీరు అనితర సాధ్యం. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలకు నిలయమైన ఈ నగరంలో అడుగుపెట్టడం పాడుతా తీయగా అదృష్టం. నమస్కారం. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక. ది లోన్ స్టార్ స్ట్రీట్ టెక్సాస్లోని స్పేస్ సిటీ హ్యూస్టన్కి సమీపంలో ఉన్న షుగర్ ల్యాండ్ ఆడిటోరియంలో సంగీత ప్రియుల సమక్షంలో జరుగుతున్న 2 సెమీఫైనల్స్ ఇది. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. 6 మంది గాయని గాయకులు పాడుతున్నారు. ఇది కూడా నిష్క్రమణ పర్వం కాదు. వచ్చే వారం కూడా వీళ్ళు పరిణతి చూసి ఈ 3 వారాల మార్కుల సగటు వేసి తక్కువ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చిరు $2,500 బహుమతులుగా అందిస్తోన్న రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారి పెద్ద మనసుకు మనం అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతో. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా మనందరికీ చిరపరిచితులైనటువంటి ప్రఖ్యాత సినీ పాటల రచయిత శ్రీ చంద్రబోస్ గారిని మీ అందరి సమక్షంలోకి రావాల్సిందిగా హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంచికను కూడా నేను పాడిన ఓ పాటతోటి ప్రారంభించడం ఆనవాయితీగా చూస్తున్నారు మీరు. ఇవాళ వేటు సుందరామూర్తి గారు రాసిన పాట రాజన్ నాగేంద్ర స్వరపరిచింది. ఇంటింటి రామాయణ సినిమా నుంచి ఓ పాటతోటి. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవి నా తొలి మోజులే నీ విరజాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై మిస మిస వన్నెలలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
మాటలెంత వింతలే మనసులు పాడి మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేగ వెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే కీరే హాయిగా తొలకరి కోరికలే తొందర చేసినవి ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెర చాటునో ఆచర వీడగా అందిన పొందులోనే అందలేని విందులీయవి కలలిక పండి కలయిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే రేయి హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే హీరే హాయిగా. ఇవాళ శీర్షిక ఏమిటంటే ఇటీవల విడుదలైన సినిమాల్లోని మాధురి ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. ఈ రెండవ సెమీఫైనల్స్లో మొదటి అభ్యర్థి మీ ముందుకు రావాలంటే మీరు పిలవాలి కరతాళంతో. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు తెంటు. నేను స్ప్రింగ్ఫీల్డ్ ఇలినాయ్ నుండి వచ్చాను. ఉదయబిందు గారు ఎంపిక చేసుకున్న పాట రచన కరుణాకర్, సంగీతం జేబి, గానం మాళవిక. ఈ రోజుల్లో అన్న సినిమా నుంచి నిన్న మొన్న ఎవరికి ఎవరంట. నిన్న మొన్న ఎవరికి ఎవరంట, నేడు రేపు ఒకరికి ఒకరంట, నింగి నేల కలవదు ఏ చోట, కాదా వింత కలిసిను ఈ పూట, కలలో ఇలలో ఒకటవ్వని జంట, ఇదిగో ఇప్పుడే ఒకటైందంట, ఈ మాయలు చేసేది ప్రేమి బహుశా. నిన్న మొన్న ఎవరికి ఎవరంట, నేడు రేపు ఒకరికి ఒకరంట. ఎవరి దారెటు వెళుతున్నా ఇద్దరి తుది గమ్యం ప్రేమే, ఎదలో లేదనుకుంటున్నా ఎప్పుడో అది మొదలైంది, పరిచయమే లేనట్టు ఉంటూనే ప్రేమించే పనిలో పడుతున్నాని, ప్రతి అడుగున తన వైపున లాగిను ప్రేమే. నిన్న మొన్న ఎవరికి ఎవరంట, నేడు రేపు ఒకరికి ఒకరంట.
అనుకుంటున్నారే ప్రేమే ప్రతి చోట ఉంది తనతోనే నడిపిస్తుంది ఈ ఇద్దరి పద్ధతి ఇక మారింది ఆ తీరుకి అర్థాలే వేరే చివరికి ఇరువురిని గెలిచిన ప్రేమే నిన్న మొన్న ఎవరికి ఎవరంట నేడు రేపు ఒకరికి ఒకరంట నింగి నేల కలవదు ఏ చోట కాదా వింత కలిసిను ఈ పూట కలలో ఇలలో ఒకటవని జంట ఇదిగో ఇప్పుడే ఒకటైందంట ఈ మాయలు చేసేది ప్రేమే బహుశా నిన్న మొన్న ఎవరికి ఎవరంట నేడు రేపు ఒకరికి ఒకరంట. ధన్యవాదాలు. ఉదయబిందు గారు బాగా పాడారు. మంచి పాట, సరళమైన సులభమైన సాహిత్యం, సరసమైన సంగీతం చక్కగా ఉంది. ప్రేమ అనే అంశం తీసుకొని ఎన్ని పాటలనే రాయొచ్చు. ఇందులో నాకు నచ్చిన అభివ్యక్తి ఏంటంటే ప్రతి అడుగును తన వైపే లాగింది ప్రేమ, చివరికి ఈ ఇరువురిని గెలిచింది ప్రేమ అన్నది కొత్త అభివ్యక్తి. కరుణాకర్ బాగా రాశారు ఆ రెండు వాక్యాలు. ప్రేమ కాలం లాంటిదే, అతి ప్రాచీనం, నిత్య నూతనం. ప్రేమను ఎన్ని రకాలైనా వర్ణించవచ్చు. నాకు నచ్చిన వర్ణన ఏమిటంటే అమీర్ ఖుస్రో దహలవి అనే కవి తబలా అనే వాయిద్యాన్ని కూడా తనే కనిపెట్టారు. ఆయన ఒక వర్ణన చేశారు ఏంటంటే ప్రేమ గురించి. ప్రేమ అనేది వ్యతిరేక దిశలో ప్రవహించే నది. వ్యతిరేక దిశలో ప్రవహించే నది. అందులో అడిగట్టిన వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు, పడిపోయిన వాళ్ళే ఆవలి గట్టుకు చేరుతారు. అక్షరదోషాలు చెప్తాను ముందు. ప్రతి అడుగును తన వైపున లాగిన ప్రేమ, ప్రతి అడుగున అని పాడుతున్నారు. ఆ స్పీడ్లో ప్రతి అడుగున అని వచ్చేసింది. తర్వాత ఒకటి చిన్నది, మీరు ఇచ్చిన కాపీలో మీరు రాసిందో ఎవరిదో, ఈ ఇద్దరి పద్ధతి ఇక మారిందే అని ఉంది. ఇక మారింది అని అంటున్నారు మీరు. ఏది కరెక్టు? ఇక మారింది. మారింది. మారిందే సార్. దే. అయితే మీరు పాడుతున్నప్పుడు ది అని పాడారో, లేకపోతే నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా ఫిమేల్ ఫ్రీక్వెన్సీలో ఏఈ వచ్చినప్పుడు ఏ ఎక్కువగా ప్రొనౌన్స్ చేయాలి, ఎక్కువగా యాక్సెంట్ ఇవ్వాలి, లేకపోతే ఈ లాగానే వినపడుతుంది అనమాట. మారిందే అని ఉండాలి. ఎందుకంటే ఆ తీరుకు అర్థాలే వేరే. లే కూడా ఏత్వంతోనే ఫినిష్ అయింది కాబట్టి కామన్ సెన్స్ ఉన్న ఏ కవైనా కూడా మొదటి అక్షరాన్ని, మొదటి పంక్తిని కూడా ఏత్వంతోనే ఫినిష్ చేస్తారు. ఇది అక్షరానికి సంబంధించినంతవరకు. ఇందులో మీరు పెద్దగా ఏమీ తప్పులు చేయలేదు పాట పాడుతున్నప్పుడు. ఆయన అన్నట్టు చాలా సరళమైనటువంటి బాణి, సరళమైనటువంటి మాటలు ఉన్నాయి. మీరు హాయిగా పాడేశారు. దాంట్లో నాకు వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది కనిపించట్లేదు ఈ పాట పాడిన దాంట్లో. దట్స్ ఆల్. నేను మీకు ఇంకా సెమీఫైనల్, సెకండ్ సెమీఫైనల్స్కి వచ్చాక కూడా నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అదే ది ఓన్లీ థింగ్ ఈస్ దట్ అబౌట్ ది ఫాల్సెటో, అంతే. దాన్ని కొంచెం ఓపెన్గా ఇక్కడి నుంచి పాడే అలవాటు చేసుకోండి. ఆయన కావాలని చేశారు. వీళ్ళిద్దరూ నాకు పరిచయస్తులు కారు. కరుణాకర్ అనే రచయిత, జేబీ అనే సంగీత దర్శకులు. ఒక ముఖేష్ గారి పాట ఉంది మళ్ళా, దిల్ కీ నజర్ సే దేరా రా ఏ బాత్ క్యా హై ఏ రాత్ క్యా హై కోయి హమే బతా దే లా 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 నిన్న మొన్న ఎవరికి ఎవరు తెలియకుండా కూడా ఒక్కోసారి జరగవచ్చు అలాగా. దాంట్లో ఇదేం లేదు. తెలిసిందల్లా ఏంటంటే మాళవిక పాడుతా తీయగా నుంచి వచ్చిన చిరంజీవిగా, ఇటీవలే గృహస్థాశ్రమంలో అడుగుపెట్టిన సౌభాగ్యవతిగా చాలా సంతోషం. ఆ అమ్మాయి బాగా పాడుతుంది. ఈ మధ్య అడపదడప కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సూత్రధారిగా వ్యవహరిస్తోంది, యాంకర్గా వ్యవహరిస్తోంది. క్లాసికల్ మ్యూజిక్ బాగా పాడుతుంది కూడా. తనకు కూడా ఇలాంటి సలహానే చెప్పేవాడు అనమాట, ఫాల్సెటోలో పాడొద్దు, బాగా పాడు అని. ఎంతవరకు ఇప్పుడు కృతి రాలేందో నాకు తెలీదు. షీస్ ఎ వండర్ఫుల్ సింగర్, వండర్ఫుల్ పర్సన్. వీళ్ళందరినీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలమ్మా నీకు. గాడ్ బ్లెస్ యు. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక. తర్వాతి గాయకుడు. అందరికీ నమస్కారం. నా పేరు అనంత్ రాఘవన్. నేను సియాటిల్, వాషింగ్టన్ నుంచి వచ్చాను. అనంత రాఘవన్,
ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం అనూప్ రూబెన్స్, గానం విజయ్ ప్రకాష్. ప్రేమ కావాలి సినిమా నుంచి చిరునవ్వే విసిరావే అన్న పాట. ఆల్ ది బెస్ట్ టు యూ సార్. చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నేను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావే నేను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నేను కోరేటి గుండెపై. చెరలో నన్నే బంధించావే ఎప్పుడు మరుపేరాని నీ అందంతో ఆహ్వానం పంపించావే ఆనందం రంపించావే రెప్పల్లో నా త్రుల్లే చూపులతో ఆరాటం గురించావే మోమాటం మారించావే చేరువలో నా చేసే దూరంతో చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నేను కోరేటి గుండెపై. తడబాటెంటని అదిగేస్తుంటే సరిగా నమ్మించే బదులేం చెప్పాలి తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్ళింకా కాలం గడపాలే నీ కోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవరిదో నా కబురం పెంచాలే చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నేను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావే నేను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నేను కోరేటి గుండెపై. ధన్యవాదాలు. మంచి పాట, సంగీతపరంగా సాహిత్యపరంగా చాలా మంచి పాట. ఈ మధ్య చాలా జనబాహుళ్యానికి బాగా దగ్గరైన పాట ఇది. అయితే ఉచ్చారణ పరంగా శృతిపరంగా చిన్న చిన్న పొరపాట్లు దొరికాయి, అవి గురుగారు చెప్తారు. బాగా ప్రయత్నించావు, దానికి అభినందించాలి నిన్ను. చిరునవ్వే విసిరావే సెకండ్ టైం నుంచి కరెక్ట్గా ఉంది. తా తరె తరే రైతే అది తరి సిరిమూవై నడిచావే దట్ పోర్షన్. తర్వాత ఎలుగేదో పరిచావే కూడా ఫస్ట్ పల్లవిలో పాడుతున్నప్పుడు ఇట్స్ ఆఫ్ కీ. తర్వాత ఆరాటం ఊరించావే మోమాటం ఏం రాసుకున్నారు మీరు ఇక్కడ? మోమాటం మారించావే, మోమాటం వారించావే. ఇప్పుడు లైన్ అర్థం ఏదైనా కూడా మాట అక్కడ ఉన్నది ఏంటంటే మోమాటం వారించావే. అది వింటంలో நீங்கள் கேட்கும்போது அந்த மாதிரி கேள் அது அடுத்த தடவை நீங்கள் ரிப்பீட் பண்ணாமல் இருக்கிறதுக்காக சொல்கிறேன். மோமாட்டம் வாரிஞ்சாவே அது மோமாட்டம் வாரிஞ்சாவே மோமாட்டம் வாரிஞ்சாவே
లేని మోమాటం మారించావని కేకుది మోమాటం వారించావే యాక్సెంట్ కొడుకు అదేం తర్వాత చెలియా అది ఎక్కడొచ్చినా కూడా వేవరీగా ఉంది. తర్వాత చిరునవ్వే ఆ తర్వాత పల్లవి కూడా సమ్హౌ ఇట్ వాజ్ నాట్ ఇన్ కరెక్ట్ పిచ్చింగ్. అండ్ ఫస్ట్ సెకండ్ మ్యూజిక్ వాళ్ళు వాయిస్తారు. ఇప్పుడు చరణం టేక్ ఆఫ్ ఎడుతు పారగా వరదరా ప్లీజ్. సెకండ్ మ్యూజిక్ ప్లీజ్. 1 2 3 4. This is perfect. You didn't sing like that. Then சரதா சரதா தாரார அப்படி தள்ளி ஆஃப்டர் பீட் வந்துச்சு நீங்கள் பாடும்போது. ஐ எம் only showing where you went wrong, that's all. Otherwise, if given the other chance, you will sing it so perfect. I know that. That's it. Nothing more than that. But otherwise, your enthusiasm, the way you wanted to present, and your gentleness, and the character is evident when you stand there. God bless you. God bless you. చంద్రబోస్ గారు, మీ పాటల గురించి సిద్ధాంత గ్రంథం వెలువడింది. వెంకటేశ్వర యూనివర్సిటీలో థీసిస్ రాసి డాక్టరేట్ పొందారు. ఆయన పేరేంటన్నారు? మునికృష్ణారెడ్డి అండి. మునికృష్ణారెడ్డి. చిత్తూరు జిల్లా వాస్తవులే ఉంటారు, అక్కడ మునికృష్ణారెడ్డి అని పేరు. ఈ సిద్ధాంత గ్రంథం అచ్చు ప్రతి విడుదలైందా? బజార్లో ఉందా? లేదండి, అవ్వలేదండి. ఇంకా ఎన్నాళ్ళు అయింది ఆయనకు డాక్టరేట్ వచ్చి? 2 ఏళ్ళు. మరి ఎందుకు సిద్ధాంత గ్రంథం రాలేదు ఇంకా? నేనే విడుదల చేయాలనుకున్నా, ప్రచురించి. మరి తొందరగా ఎందుకు చేయరు? మాకు ఎందుకు ఆశ పెడతారు ఇలాగా? తప్పకుండా చేస్తానండి. తప్పకుండా చేయండి. దాంట్లో నేనేమన్నా సహకరించగలిగితే ధన్యోహం. అవకాశం ఇవ్వండి, నాకు కూడా పాల్గొనడానికన్నా కనీసం ఆహ్వానం ఇవ్వండి. తర్వాత మీరు మొట్టమొదటి పాట రాసినప్పుడు తెలుసు, మా స్టూడియోలోనే మిమ్మల్ని కలుసుకున్నాను నేను. అంటే మొట్టమొదటి పాట కాదు, సముఖంలో మనం కలుసుకున్న మొట్టమొదటి క్షణాలు నా రికార్డింగ్ స్టూడియోలోనే జరిగాయి. తర్వాత రాస్తూ అంచెలంచెలుగా మీరు ఎంతో ఎదిగారు, కవిగా ఎదిగారు, వ్యక్తిగా ఎదిగారు. సినిమా పాటలకు సంబంధించింది కాకుండా ఏమన్నా కావ్యం రాయాలనో, లేకపోతే సంకలనం కాదు, మీరు రాసిన పాటల సంకలనం కాదు, నేను వేరే ఏదైనా రచన చేయాలన్న తాపత్రయం ఉందా? ఉందండి. దానికి బీజం వేశారా? ఏమిటి అనుకుంటున్నారు? అంటే ఆలోచన బీజం పడింది, అక్షర బీజం పడలేదు ఇంకా. తప్పకుండా అది జరగాలని కోరుకుంటున్నాను నేను. ఆ పార్శ్వం కూడా మీరు స్పృశించాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు మనసులో చాలా బలంగా ఉందండి. ఎందుకంటే సమకాలీన సాహిత్యం, కవిత్వం కూడా రాసి ఆ కోణంలో కూడా నేను కవిగా ఎదగాలని ఒక మనసులో ఆశ ఉంది. తప్పకుండా అది నెరవేరుతుందని భావిస్తున్నాను. శుభం భూయా. తర్వాతి గాయనమణిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ నల్లాన్ చక్రవర్తుల. నేను ఎడిసన్, న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్, గానం సైంధవి. నాన్న అన్న సినిమా నుంచి వెలిగినదొక వానవిల్లు. శుభం. వెలిగినదొక వానవిల్లు, నేను తల వంచి చూసినే, ఎదలో పలవానలే ఇలా గుచ్చేశరం. నువ్వు నన్ను చూడగా, నన్ను చూడగా ఏమైనదో ప్రేమ. నువ్వు నన్ను తాకగా, నన్ను తాకగా ఏమవుతుందో ఏమో. తొలి తొలిగా వయసదిరే, కొన్నాళ్ళు
వెలిగినదొక వానవిల్లు నేను తల వంచి చూసేనే ఎదలోపల వానలే ఇలా గుచ్చే శరం నీవొస్తే నా జన్మలో పువ్వు పూసే నా చూపులో నీడలా నీ ఆగతం నా జ్ఞాపకం అయిందిలా వేచుంది పున్నాగలాంటి కన్నే కదా ఎవడు ఎవడు ఓ మాయడు నన్నాపడు ఇంతే ఎవడు ఎవడు నన్నెందుకు లాగేస్తాడు అంతే ఇది తెలుసా ఒక విధమో మత్తేదో చల్లినాడుగా మొత్తంగా మార్చినాడుగా మరో జగం ఇది వెలిగినదొక వానవిల్లు నేను తల వంచి చూసేనే ఎదలోపల వానలే ఇలా గుచ్చే శరం
ఈ పాటలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్వర రచన చాలా చాలా కొత్తగా ఉంది, వాద్య సహకారం చాలా చాలా తాజాగా ఉంది. మీరు బాగా పాడడానికి ప్రయత్నించారు. పాట వింటున్నప్పుడు వింత నడక కనిపిస్తుంది మనకి. ఎక్కడో మనం అనుకున్న చోట పాట ఆగదు, ఎక్కడికో వెళ్ళి ఎలా తీసుకెళ్తుంది. కానీ మాధుర్యం ఎక్కడా చెడలేదు. కవి లేకపోతే రికార్డింగ్లో ఏం జరుగుతుంది అని ఫస్ట్ చరణ స్టార్టింగ్ పాడమ్మా. నీ వస్తే నా జన్మలో, అది యాక్చువల్గా నీ వస్తే నా జన్మలు పూసే నా చూపులో, అది అర్థం. మీరు ఇప్పుడు అది అర్థమైంది కాబట్టి అలా పాడండి. నీ వస్తే నా జన్మలో, ఆ నా దీర్ఘం ఇప్పుడు వినపడుతోంది. వస్తే నా నువ్వు వస్తేనా జన్మలో వస్తావో రావో అన్నట్టుగా వేరే భావం వచ్చేస్తుంది. నీ వస్తే నా జన్మ, దానికి ఒక యాక్సెంట్ ఇస్తే అది కవి కనుక అక్కడ ఉంటే కనీసం చెప్పగలుగుతాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి తమిళీయులకి ఎవరికి అర్థం తెలియదు. ఆ అమ్మాయికి కానీ ప్రకాష్ కానీ ఇద్దరికి తెలుగు రాదనమాట. సో అది రాసుకొని అది పాడేశారు. 2-3 ప్లేసెస్లో అమ్మ వయసదిరే ఒక విధమో, వయసదిరే అదేనా దాని మెలడీ, అంతేనా? ఆ పై నోట్ కొంచెం శృతి జాగ్రత్త చూసుకోండి. ఈ పాటలో ప్రాబ్లం ఏంటంటే మనం చౌకకాల కీర్తన అంటాం కదా క్లాసికల్ పాడుతున్నప్పుడు, బాగా ధీర సమీరి యమున ధీర సమీరంలాగా చాలా తక్కువ తాళగతిలో వెళ్తున్నటువంటి పాట ప్రతి నోటు కనుక పర్ఫెక్ట్గా లేకపోతే దొంగ ఈజీగా దొరికిపోతామన్నా. తల్లా లల్లా 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 తరి, నేను పాడుతున్నామని తప్పే. లల్లా 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 తరా, అలాగా ప్రతిదీ కనుక కొంచెం అటు ఇటు అయినా కూడా ఫాస్ట్గా ఉన్న టెంపోలో దొరకకుండా వెళ్ళిపోతాం. స్లోగా ఉన్నప్పుడు మాత్రం బాగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సమ్ నోట్స్ ఆర్ స్లిప్పింగ్. ఇది తెలుసా మధ్యమ వచ్చినప్పుడు కూడా, బికాజ్ ఇట్ స్టేస్ ఫర్ క్వైట్ ఎ వైల్. మనం ఎక్కడో సర్దుకుంటాం అనే లోపల తెలిసిపోతుంది అనమాట జనానికి. సో అవి కొంచెం మనసులో పెట్టుకోండి. బట్ అదర్వైజ్ మంచి పాట. మీలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రతి పాటను ఎంజాయ్ చేస్తూ పాడతారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ. It's a beautiful sight and beautiful thing to the ear also. Shubham Bhuyat. God bless you. Thank you, sir. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక తర్వాతి గాయకుడిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ అడపల్లి. నేను ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన రెహమాన్, సంగీతం మణిశర్మ, గానం శ్రీరామచంద్ర. తీన్మార్ సినిమా నుంచి గెలుపు తలుపులే అన్న పాట. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడని బంధమే. ఎటువైపు వెళ్తున్నా వెలుగుల్నే చూస్తున్నా, వెలిసావే రంగుల్లోనా, కలతీరే సమయాన అలనే లేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా. దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే.
గలపైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. రాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవాళ్ళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసల కమ్మేసుకుందే నీ కళ. ఇన్నాళ్ళు లేని లోటున తెల్లారిపోని రేయిలా నన్నందుకుంటే నువ్విలా నన్ను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. ధన్యవాదాలు. అర్జున్ గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మనం మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే గబుక్కున కాలిని వెనక్కి తీస్తాం. అట్లాగే చేతికి కరెంట్ షాక్ తగిలినా కూడా గబుక్కున చేతిని వెనక్కి తీసుకుంటాం. దీన్ని అంటే మెదడు సంకేతం ఇవ్వకముందే ఈ అంగాలు చేసే పనిని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అట్లాగే నువ్వు పాట పాడుతున్నప్పుడు నిజంగా మనసు పులకరించడం కూడా అంతే అసంకల్పితంగా జరిగిపోయింది. కాకపోతే ఇది ప్రతీకారం కాదు, శృతి కార్యం. అంత బాగా పాడావు. దీనికి ముఖ్యంగా స్వరపరిచిన మణిశర్మ గారిని, పదరచన చేసిన రెహమాన్ గారిని, అట్లాగే పాడిన శ్రీరామచంద్ర గారిని తప్పకుండా మనం అందరం అభినందించి తీరాలి. సంతోషం. థ్యాంక్ యూ సార్. అక్షర సత్యం. ఎంత వెటరన్ అని అనిపించాడు మణిశర్మ. ఎంత బాగా చేశాడు. మెలడీ చాలా గొప్పగా చేశాడు. ఆయన అంత బాగా రాశారు. రెహమాన్ కూడా. దౌర్భాగ్యం ఏంటంటే సినిమా సక్సెస్ఫుల్ సినిమానో కాదు నాకు తెలియదు, కానీ ఈ పాట మిగతా పాటల్లాగా వినబడలేదు బయట. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ పాపులర్ సాంగ్. అవునో కాదు నాకు తెలియదు. మిగతా పాటలు అంతగా ఇవాళ వస్తున్నటువంటి హుషారైన పాటల మధ్యలో నలిగిపోయింది అనిపిస్తోంది. లేకపోతే ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం చాలా కష్టం. దానికి ముందుగా మణిశర్మ ప్రతిసారి మంచి పాటలు ఇవ్వాలని ట్రై చేస్తాడు. దాన్ని క్యాప్టెన్ యాక్సెప్ట్ చేయకపోతే కష్టం. జయంత్ పారంజ్పే డైరెక్టర్, అతను ఎప్పుడు మొదటి నుంచి కూడా ఆయన సినిమాల్లో మంచి మెలడీస్ని చేయించుకున్నారు. సంగీత దర్శకుడు ఎవరైనా కూడా ఎక్కువగా మణిశర్మ చేశారు. వాళ్ళిద్దరిని ముందుగా అభినందిస్తున్నాను ఇంత మంచి పాట ఇచ్చినందుకు. శ్రీరామచంద్ర మీకు తెలుసు, బాంబేలో జరిగినటువంటి రియాలిటీ షోలో సక్సెస్ఫుల్గా గెలిచినటువంటి మన తెలుగు అబ్బాయి. అతను పాడిన పాట. నీకు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. దెర్ వాజ్ ఓన్లీ వన్ ప్లేస్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ ఆల్సో. లెట్స్ ఫర్గెట్. నేను చిన్న ఒకసారి ఇలా చూసుకున్నా. ఓన్లీ వన్ ప్లేస్. అది ఎందుకు చూసుకున్నావు అంటే నువ్వు అక్కడ కూడా చిన్న తప్పు చేయడం మాకు వింతగా అనిపించింది అంతే. యూజువల్లీ యూ డోంట్ మేక్ ఈవెన్ దట్ సార్ట్ ఆఫ్ మిస్టేక్. అండ్ యువర్ పిచ్చింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. అండ్ సంగతులు ఎంత బాగా పలుకుతున్నాయో అసలేదో తెలుగు శుభ్రంగా తెలుగులో మునిగి తేలుతున్నటువంటి ఒక ఆరిందాలాగా పాడుతున్నావు పాట. అంతకంటే కాంపిటీషన్ అన్నప్పుడు నేను జనరల్గా బాగున్నది బాగుందని చెప్పాలి, బాగాలేనిది బాగాలేదని చెప్పాలి. ఇట్ వాస్ స్టూపెండస్. థ్యాంక్ యూ. గెట్ లాస్ట్. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక. మనకు అందరూ తెలిసిన వాళ్ళైనా ఈ కార్యక్రమం చూస్తున్న కోట్ల మంది ప్రేక్షకులకి సభలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల్ని పరిచయం చేయడం నా కర్తవ్యంగా భావిస్తూ డాక్టర్ కల్పలత గుంటుపల్లి గారు. నమస్కారం అమ్మ, స్వాగతం మీకు. ఎన్నోసార్లు మా ప్రోగ్రాంలు హోస్ట్ చేశారు ఆవిడ. ప్రొఫెసర్ అండ్ చీఫ్ ఆఫ్ పల్మనరీ క్రిటికల్ కేర్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, హ్యూస్టన్. పాస్ట్ ప్రెసిడెంట్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజిషియన్స్, ACCP.
పాస్ట్ ప్రెసిడెంట్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆపి 5వ గాయని మణిని ఆహ్వానిద్దామా మన హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఇర్బత్ని. నేను శాంటాక్లారా కాలిఫోర్నియా నుంచి వచ్చాను. మనీషా ఎంపిక చేసుకున్న పాట రచన కులశేఖర్, సంగీతం హ్యారిస్ జయరాజ్, గానం హరిణి, ఘర్షణ సినిమా నుంచి అందగాడ అందగాడ. ఆల్ ది బెస్ట్ అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. మల్లె మొక్క మల్లె మొక్క రమ్మంటోందో అందగాడ, పూల పక్క ఆకు పక్క అందుకోరా సుందరా. గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ, నీదేలేరా నోరూరించి ఆడుకొమ్మ. ఆడుకోరా పాడుకోరా రాత్రిరంతా హాయిగా. అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. అందమంతా నీదిరా. పక్క ఆకుబక్క అందుకోరా సుందరా. గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ, నీదేలేరా నోరూరించి ఆడుకొమ్మ. ఆడుకోరా పాడుకోరా రాత్రిరంతా హాయిగా. ధన్యవాదాలు. కులశేఖర్ గారు చాలా బాగా రాశారు ఈ పాట, ఘర్షణ చిత్రంలోంచి. ఇందులో గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ
అనే వాక్యం ఒక పంక్తి విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, కోరికను కోరికమ్మ అని సంబోధించినట్టు దీనికి అంతటికీ మూలం వేటూరు గారు. చిలకను చిలకమ్మ అని, కోకను కోకమ్మ అని, పైటను పైకటమ్మ అని చెప్పేసి, అంటే అవన్నీ స్త్రీలింగానికి సంబంధించినవి కాబట్టి అన్నిటికీ అమ్మ అని జత చేశారు. ఇవన్నీ విని విని కీరవాణి గారు ఒకసారి, వేటూరు గారి భక్తుడు కీరవాణి గారు, ఆయన కూడా ఒక పాటలో కంప్యూటర్ ఉంటుందన్నమాట. ఆ కంప్యూటర్ని అన్ని ప్రశ్న అడగాల్సిన సందర్భంలో ఏమమ్మా కంప్యూటర్ అమ్మా అనేసారు కీరవాణి గారు. ఎందుకంటే కంప్యూటర్ కూడా స్త్రీలింగమే కాబట్టి, ఏమమ్మా కంప్యూటర్ అమ్మా, మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమ్మా అని ఒక పల్లవి తయారు చేశారు. అట్లాగే ఈ పాట చాలా బాగుందమ్మా మనీషమ్మ. ధన్యవాదాలు సార్. పాట ఎలా ఉందో చెప్తాను, కానీ నాకు పాట కంటే కూడా మీరు ఆఖరణ ధన్యవాదాలు అంటారు చూడండి, అది చాలా బాగుంటుంది, చాలా బాగా అంటారు. అది 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 ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ కాన్షియస్ అబౌట్ దట్ ఆర్ ధన్యవాదాలు. ఆ కిందికి వచ్చేసరికి చిన్న ర్యాస్పిన్ ధన్యవాదాలు, ఇట్ సౌండ్ సో వెరీ నైస్ టు ది ఇయర్. అంటే ధన్యం అనే మాట గట్టిగా చెప్పి వాదాన్ని తగ్గించింది. వరంగల్ వారు వారేవా. సెకండ్ చరణం ఎండ్ పోర్షన్ మాత్రం జస్ట్ ఫైన్ ట్యూనింగ్, దట్స్ ఆల్. అండ్ ది లోవర్ నోట్ వస్తున్నప్పుడు కొంచెం బీ కేర్ఫుల్. యువర్ వాయిస్ ఈస్ గెటింగ్ టైర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు లో, బట్ స్టిల్ ధన్యవాదాలు అన్నట్టుగానే ఉండాలి అది కూడా అక్కడ. చాలా చక్కగా పాడారు పాట. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. ధన్యవాదాలు సార్. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక. తర్వాత అబ్బాయిని ఆహ్వానిద్దామండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శ్ మెనన్. నేను పిట్స్బర్గ్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. ఆదర్శ్ ఎంపిక చేసుకున్న పాట సంగీతం రాధన్, రచన గానం రాకేందు మౌళి. అందాల రాక్షసి సినిమా మనసు పలికే అన్న పల్లవితో సాగే గీతం. మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ. వ్యధలనే కాల్చుమంటే ప్రేమ, రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ, ఆదియో అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ, విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా. కాలదు తుడిలేని ప్రేమ, జన్మని కోరదు అమ్మెరుగది ప్రేమ, దొరకదా వెతికితే కడలైన కన్నీట తరమగా
దాహమే నీరల్లే ఓ ప్రేమ నీడనిచ్చే వెలుగు తోడు చీకటైతే ఏమి కాను ఆదర్శ్ గారు, మీరు ఎలా పాడారనేది గురుగారు చెప్తారు. కాకపోతే సాహిత్యం గురించి నేను ఒక మాట చెప్తాను. ఈ పాట రాసింది రాకేంద్ర మౌళి, వెన్నెలకంటి గారి అబ్బాయి. ఒక కవి యొక్క ప్రతిభను కొలవాలంటే అతడు కావ్యాలు రాయనక్కర్లేదు, 4 పంక్తులు చాలు అతను రాసినవి. మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకు జరిగే మాయ ప్రేమ. ఈ 4 పంక్తులు చాలు అతని ప్రతిభను కొలవడానికి. తర్వాత చరణంలో ఒక మాట రాశాడు, గుండెలో వ్యధలనే కాల్చు మంటే ప్రేమ, రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ. ఆర్పునది అనే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. ఏంటంటే రగిలిన సెగలనే ఆర్పేది ఈ ప్రేమ, ఆర్పే నది ఈ ప్రేమ అనే 2 అర్థాలు ధ్వనించే దాంట్లో. తర్వాత ఒక గొప్ప భావ ప్రకటన ఈ పాట మొత్తం మీద, విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా. ఇంతకంటే ఇంకేముంది చెప్పడానికి. ఆ చిరంజీవి ఇంకా ఎన్నో మంచి పాటలు రాసి సినిమా సాహిత్యంలో వర్ధిల్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నువ్వు ఎలా పాడావో గురుగారు చెప్తారు. వెన్నెలకంటి అంటే నాకు కొంచెం ప్రత్యేక అభిమానం ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు వరంగల్ లాగా నెల్లూరు చాలా ప్రతిభావంతుడు అబ్బాయి. ఈ తర్వాత కానీ డబ్బింగ్లోకి వచ్చిన తర్వాత స్టేట్ సినిమాలు అవకాశాలు రావడం తక్కువ అని డబ్బింగ్ సాహిత్యంలో కూడా ఒక ప్రభంజనంలా వచ్చాడు అతను. పాటలు రాయడం, మాటలు రాయడం కూడా. చిన్న పిల్లవాళ్ళు ఇతని పిల్లలిద్దరూ. నాకు ఈ కుర్రవాడు ఇంత బాగా రాశాడంటే నేను ఎప్పుడెప్పుడు వెన్నెలకంటికి ఫోన్ చేసి చెప్పాలా అని ఉన్నాను. ఆదర్శ్, you have such a sweet voice. Second charanam you sang so perfectly. I thought you could do the first charanam also in the same way. తర్వాత మనకి జరిగే అని పాడుతున్నారు, జా అంటున్నారు, జరిగే. ఇరుకు ఎదలో అలాగే దాచగలమా అని వినపడుతుంది. దాచగలమా, ఇరుకు ఎదలో దాటగలమా. This is as far as the pronunciation is concerned. From the beginning to first charanam వరకు కూడా ఇట్ వాస్ లిటిల్ షేకీ. పర్టికులర్గా ఏ నోటు నాకు ఆ చీకటైతే అని ఒకటి ఎక్కడ వస్తుంది చూడండి, అది పాడండి ఒకసారి. చీకటైతే నీడనిచ్చే నుంచి పాడండి. నీడనిచ్చే వెలుగుతోడు, దాని ముందు లేని నీడనిచ్చే వెలుగుతోడు చీకటైతే ఏమి కాను. 2 లైన్లు ఒకటే కదా మెలడీ. తారతానా దారతారా, నాకు అక్కడ తారతానా అన్నట్టుగా వినిపించింది ఎక్కడో ఒక చోట. ఆ గాంధారం అది వెదర్ ఇట్స్ మేజర్ ఆర్ మైనర్ అన్నది డెఫినెట్గా ఇట్స్ నాట్ రిజిస్టర్డింగ్ ఫర్ మీ, మేబీ ఇన్ మై ఇయర్. దారతానా దారతరరా, రెండోది నిజంగా చిన్నది ఉంటే బాగుండు అనిపిస్తుంది. లారతానా రారరరా దారతానా, ఈ లిరిక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ది పాజిటివ్, నీడనిచ్చే వెలుగుతోడు చీకటైతే ఏమి కాను. ఉంటే చాలా బాగుంది. మీరు పాడడంలో నాకు అలా ఉంటే ఎంత బాగుండో అని అనిపించింది అనమాట. వెల్, థింగ్స్ హ్యాపన్ ఎనీవే, దట్స్ మ్యూజిక్, సో బ్యూటిఫుల్. ఎంతో నిజంగా ఎంత బాగా రాశాడు, చాలా చాలా బాగా రాశాడు. కాటిలో కాలదు తుదిలేని ఈ ప్రేమ, జన్మనే కోరదు అమ్మెరుగది ఈ ప్రేమ. దాంట్లో కూడా 2 అర్థాలు కనిపిస్తున్నాయి.
దొరకతా వెతికితే కడలైన కన్నీట తరమగా దాహమే నీరల్లే ఓ ప్రేమ, నీడనిచ్చే వెలుగు తోడు చీకటైతే ఏమి కాను. ఎంత బాగుందో. అతనికి ఉకారాంతం దొరకలేదు కానీ లేకపోతే ఇంకో మంచి మాట చంద్రబోస్ ఆలోచించి చెప్తారు తర్వాత. దట్స్ ఇట్. ది థింగ్ ఈస్ యువర్ వాల్యూమ్ ఈజ్ so powerful, you have to keep your mic little farther, otherwise the clarity of lyric కొంచెం తక్కువగా వినపడుతుంది అనమాట. కీప్ ఇట్ లిటిల్ బికాజ్ యూ హ్యావ్ అట్ ఎ వెరీ పవర్ఫుల్ వాయిస్. ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు కదా. ఎస్ సార్, సార్, అలా ఉంటుంది వాయిస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a beautiful song. అందరికీ నమస్కారం. I take the opportunity to invite the representative of People Tech, Shri Kutumbarao garu randi vedik meeda. In recognizing the eminence of Dr. Kalpalata garu, People Tech tarafuna ayana ee chinna జ్ఞాపికను వారికి ప్రజెంట్ చేయదలుచుకున్నారు. కొత్త సంవత్సరం అంటే అందరికీ ఉత్సాహమే. రకరకాలు, ఇండియాలో అయితే ఇంకా రకరకాలుగా జరుగుతుంది. ఏదైనా కొత్త సంవత్సరం అనేటటువంటిది ఇది ఇంగ్లీష్ పరంగా వస్తున్నది, కానీ మన కొత్త సంవత్సరం ఉగాదే. అది మనం ఎంత అందంగా సెలబ్రేట్ చేసుకుంటామో దీన్ని కూడా అంత అందంగానే సెలబ్రేట్ చేసుకుంటాం. వాణిజ్యపరమైనటువంటి విలువలన్నీ దీనికి అంటగట్టి కొత్తగా గ్రీటింగ్స్ చెప్పడం, టెలిఫోన్స్ కానివ్వండి, అది కానివ్వండి, బహుమతులు ఇవ్వడం ఎంతో బాగా జరుగుతుంది. మనం ప్రతిరోజు మనం అనుసరించేటటువంటి క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండరే కాబట్టి డిసెంబర్ 31 రాత్రి అంటే రేపు రాత్రి మనం అందరికీ ఒక పండుగ దినంగా, ముఖ్యంగా యువత ఎక్కువగా చేసుకుంటారు. కొత్త కొత్త నియమాలన్నీ తీసుకుంటారు. 4 రోజులు ఫాలో అవుతారు, 5వ రోజుల నుంచి పాత పడిపోతుంది, అది వేరే విషయం. తర్వాత ఏదైనా మనం ఎందుకు ఎక్కువగా ఆనందపడతామని నేను ఆలోచించినప్పుడు ఏమైందంటే ఒక్కొక్క సంవత్సరం మనకు తరిగిపోతుంది కాబట్టి, అందుకని దాన్ని ఆ బాధను లోపల పెట్టుకోవడం కోసం అని చెప్పేసి సంతోషంగా కేరింతలు వేస్తామేమో మనకు తెలియదు. ఏదేదైనా మన తర్వాతి సంతతికి మనం ఇవ్వవలసింది జాగీర్లు, లక్షల కోట్లు, అవి ఎంచుకోవడానికి లెక్కలేనన్ని మెషీన్లు కాదు, మంచి ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి. దయచేసి అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మన తర్వాతి తరానికి మనం మంచి పీల్చే గాలి, మంచి తాగే నీరు, హాయిగా బడికి స్వేచ్ఛగా వెళ్ళి రోడ్డు దాటుతున్నప్పుడు ఎవడో వచ్చి గుద్దేస్తాడనేటటువంటి భయం లేకుండా వెళ్ళేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిని ఇవ్వడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అంతకంటే చెప్పేదేం లేదు. ఓ చిన్న పాటతో ఈ కార్యక్రమానికి స్వస్తి చెబుదాం మనం అందరం కలిసి. ఒక పాట. నీకోసమే మేమందరం, నీ రాకకే ఈ సంబరం, మంచి తెస్తావని, మంచి చేస్తావని. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులు ఇవ్వుతారం. హ్యాపీ న్యూ ఇయర్. Say it with me. God bless India, God bless America. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం ఈ చిన్నారుల గళాలతో మీ ముందర ఉంటాం. దయచేసి మీ దయ, మీ కరుణ, మీ ఇష్టం ఈ కార్యక్రమం పట్ల ఇలాగే ఉంచండి. మేము ఇంకా ముందుకెళ్దాం. నమస్కారం. స్వస్తి.